ఇంత టైం అవుతుంది, మావి ఇంకా అన్నం తీసుకురాలేదు. ఇదెందుకు వస్తానికి ఇప్పుడు? ఓ బాబా, టిఫిన్ తీసుకొచ్చినారా? ఏంది నువ్వు వచ్చినావు? ఈ పని మీద నీకు ధ్యాసే ఉండదు కదా. నేను వచ్చింది పని చేయడానికి కాదులే, నీకు టిఫిన్ బాక్స్ తీసుకొచ్చిన, డిన్నర్ చేతుదా. అబ్బని ఇంగ్లీష్ తగిలేయ్యా. పొద్దున తినేదాన్ని బ్రేక్ఫాస్ట్ అంటారే, మధ్యాహ్నం తినేదాన్ని లంచ్ అంటారు, రాత్రికి తినేదాన్ని డిన్నర్ అంటారు. మెంటల్ ముఖం దాని. అయ్యో నాకు తెలియదా, రాత్రి అన్నాన్నే డిన్నర్ అంటారని. పట్టుకొచ్చింది కూడా రాత్రి అన్నమే, అందుకే డిన్నర్ అన్నా. పట్టుకొచ్చింది కూడా రాత్రి అన్నమే, అందుకే డిన్నర్ అన్నా. వాటర్ తీసుకో. ఇక పట్టు తిను. కర్రీగా ఏం కూరనే ఇది? క్యాబేజీ. తినావా? తింటా కానీ చాలు చాలా తిన్న తర్వాత. అవును, నువ్వెందుకు వచ్చినవే? మావ రాలేదు? మీ అవ్వేమన్నా బంగారం పట్టుకొస్తుందా? తీసుకొచ్చేది రాత్రి అన్నమే కదా. పట్టుకొచ్చినందుకు మెచ్చుకోక మా అవ్వేదని అడుగుతావు. పట్టు కూరేస్తాయిగా, తిను. ఎందుకు ఎంత కోపం? మావ పేరు తీయంగానే మెంటల్ మొత్తం. ఎప్పుడు మావ పేరు తీయంగానే కస్సు బుస్సంటావు. మరి మీ అవ్వేమైనా బంగారం పట్టుకొస్తుందా? మా అవ్వ రాలేదా అని అడుగుతున్నావు. మావ ఏం తెచ్చినా బంగారం కంటే ఎక్కువనే నాకు. అదే ముఖం ఏటో మంచిగా దిక్కుపోతుంది. నీకు నా మీద కొంచెమైనా ప్రేమ ఉందా? నేనేమో నీ వెనకాల పిచ్చిదానిలాగా తిరగాలి, నువ్వేమో అవ్వ అవ్వ అనుకుంటే నువ్వు ఉంటావు. ఇంత ఎండలో వచ్చి అవసరమా నాకు? ఎవరు తిరగమన్నాడా నిన్ను మరి నా వెనకాల? వేసేసాడు, బాగా వేసేసాడు. కడుపు నింపడం కోసం ఎండలు రావాలి, అంత కష్టపడేస్తే కూడా అన్నం వదిలిపెట్టి పోతున్నాడు దొంగ బడకావు. ఛీ, ఇంకోసం రానే రావద్దు. అంత కష్టపడేస్తే అన్నం అందటిని వెతికి వదిలిపెట్టి పోతున్నాడు వేస్ట్గా. ఓ నీ అవ్వ ఏందని లొల్లి? ఇక్కడి నుంచి వెళ్ళిపో, తేప గులుగుతాన్నావు పాగలు ముఖం దానా. పోతే ఇక్కడ ఉండడానికి వచ్చింది ఏమైనా? పొలం కాడికి పోయినావానే? టిఫిన్ ఇచ్చి వచ్చినావా? పోయిన అత్త. ఏమంటాండే? అయ్యో అత్త, ఏం చెప్పాలి నీ కొడుకు గురించి. నేను తీసుకెళ్లిన బాక్స్ వచ్చింది, కడుపు నిండా అన్నం తిన్నాడు. మళ్ళీ నువ్వెందుకు వచ్చినావు? మా అమ్మ రాలేదా అని అడుగుతున్నాడు. నేనంటే వానికి చాలా ప్రేమనే, అందుకే అని ఉంటాడు.
అయ్యో అత్త బావ అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా అత్త? నేను కూడా ప్రేమ కొద్దే కదా తీసుకెళ్ళింది. పోనీ అట్టి ఆట పట్టించుంటాడే. ఆగో మాటలనే వచ్చిండు కాదే, అడుగుతుంది. అడుగత్తా, గట్టిగా అడుగు ఇప్పుడు. సరే అగో ఇది ఇంకా ఇంట్లోనే ఉన్నది కదా, పోలేదమ్మా వాళ్ళ ఇంటికి? అగో ఎట్లంటావేంది బావా? ఏదో ఒక రోజు ఇంటికైతే రావాల్సిందే కదా. నేను ఉంటేంది పోతేంది. చి నువ్వెందుకే మా ఇంటికి వస్తావు? ఏంద్రా దానికి ఎట్లా అంటున్నావు? నువ్వు చేసుకుంటే ఎప్పుడు అన్నింటికి వచ్చేదే కదా. అగో కోడలంటే అంత పైకి వస్తుంది కదా. నీకు దాని మీద ఉన్నంత ప్రేమ దానికి నీ మీద లేదమ్మా. నువ్వు జర ఎగిరెగిరి పడకు, అర్థమైందా? అదేంటి బావా అలా అంటున్నావు? నా అత్త పైన కాకపోతే ఇంకోరి మీద ఉంటుంది బావా. నాకు తెలిసే నీ డబుల్ యాక్షన్ పనులన్నీ. అరే జర ఒర్రకు, నాకు తలనొత్తుంది. అమ్మది ఇవాళ ఇక్కడనే ఉంటుందా అనే? అవును, ఇక్కడ ఉండడానికి వచ్చిన నీతోటే. ఇప్పుడు ఏంటి? ఎట్లున్నవే పొట్టిదానా నువ్వు? నేను నీకన్నా ఎత్తున్నానే, నువ్వు నాకు సెట్ కావే. ఎందుకురా దాన్ని అట్లా అంటావు? దాన్ని పెళ్లి చేసుకుంటే మంచి సీతారాములు లెక్కుంటారు కదా. అవును బావా, మనం కూడా సీతారాముల్లాగా ప్రతి సంవత్సరం పెళ్లి చేసుకుందాం బావా. ఏమంటావు అత్త? సరేనే, నువ్వు చెప్పినట్టే చేసుకుందాం. ప్రతి సంవత్సరం ఇస్తాడానే కట్నం మీ అయ్యా? ప్రతి సంవత్సరం ఇస్తాడానే కట్నం మీ అయ్యా? ఈ అల్లుడికి ఏం తక్కువ లేదు. బయట ఏందో లొల్లైతే ఏంద్రా? యాభై పోరని మళ్ళా కొడతాండే. ఏం లంగా పని చేసిండు పోరు. మంచిగా చెప్పు, తీయవా మంచిగా చెప్పు. ఏమైందే? ఏం చెప్పుడు? పోరడు పైసలన్నీ తీసి అంగడి చేస్తాడు. ఏం కొనుక్కో తింటాడు, ఇంట్లో నుంచి అయితే పైసలు తీస్తాడు. ఏం చేస్తాడో తెలియదు అన్న. అయితే ఆ డబ్బులు వాని బుక్ లో పెట్టండి, సచ్చినా తీయడిగా. అవునమ్మా, అలాగే చేయాలి. డబ్బులు దొరకకుండా చేయాలి. సత్యమంకుల్ ఎటు వెళ్తున్నారు? ఏం లేదమ్మా, హోటల్కి వెళ్ళి టీ తాగద్దామని వెళ్తున్నా. ఏంది బాబా ఎట్లా అంటున్నావు? కొత్త కోడలే ఉండే కదా ఇంట్లో, ఛాయ్ పెట్టదా? బయటికి ఎందుకు తాగుతున్నావే? ఏం చెప్పంటావు బిడ్డ? మొన్న బీరకాయ కూర వండమంటే బీరకాయ కూరలో ఎన్ని బీర్లు పోసి వండాలి మా ఏమని అడిగింది. అటువంటి గొడవలు వచ్చింది నాకు. వానికి పెళ్లి చేస్తే మంచిగా ఉంటుంది అనుకున్నా, దాన్ని తీసుకొచ్చిండు. దానికి ఏం పని రాదు. అయ్యో అవునా, సరేదా ఇంట్లో ఛాయ్ తాగదా? అవును, మీ మరదలు వచ్చింది కదా, అవును అట్లాంటి పాటిస్తానవా? జర జాగ్రత్త. ఏమి కోడలెక్క కాదే, దీనికి అన్నీ తెలుసు. నీ కోడలికేమో అందం ఎక్కువ, ఆమెకేమో తెలివి ఎక్కువ, అంతే తేడా. అవును బావా, నీకు అందమైన అమ్మాయి ఇష్టమా, తెలివైన అమ్మాయి ఇష్టమా? అవి రెండు కాదే, నువ్వు అంటే ఇష్టం నాకు. అరే వాడు నిన్ను ఇష్టం అంటే రెండు లేవని అర్థం. తెలివి లేదు, అందం లేదు. అంటే నాకు అందం తెలివి లేదని అంటున్నావా బావ ఇప్పుడు? అయ్యో ఎందుకురా ఊకే దాన్ని ఆట పట్టిస్తావు? రమ్య నాకు కొంచెం తలనొస్తుంది, చాయ్ పెట్టుకో. నాకు గొంతు నొత్తుందట, మీరే వెళ్ళి పెట్టుకోండి. అవునా, నాకు తలనొస్తుంది కానీ నువ్వు నాకు తలొత్తు, నీకు గొంతు నొత్తుంది కదా, నేను నీకు గొంతు నొక్కుతా. అబ్బా, ఈ మాటలకేం తక్కువ లేదు, కొడుకును మించిన తల్లి. హలో, అవునా? అయితే ఆ పిల్లకు నువ్వేం పని చెప్పకు, మొత్తం పని నువ్వే చేసుకో, సరేనా? ఓకే. ఏమైందన్నా? ఏం చెప్పాలక్క, మా కొడుకు కోడలను బట్టలు పిండి సారేయమంటే బట్టలు అయితే పిండే సారేసిందట. నీ బిడ్డట తయారైంది, ఏం చేయాలి మరి? అయినా ఈ కాలం పిల్లలకి ఏం చెప్పేటట్టు లేదన్నా. ఏమని చెప్తే మనన్నే అంటారు, మనన్నే చేసుకో అంటారు. ఏం చెప్పేటట్టు ఉంది అందరికి?
అవునక్క, మన చిన్నప్పుడు సెల్ ఫోన్ లేదు, వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, ఏది లేదు. ఆ రోజుల్లో మనసులో స్వచ్ఛత, స్నేహంలో నిజాయితీ, బంధంలో ఆత్మీయత, కల్మషం లేని నవ్వు. ఆ రోజులే వేరక్క. అప్పట్లో క్రికెట్ ఆడడానికి 22 మంది ఉంటే తల ₹1 వేసి 22 రూపాయలు ఉంటే బాల్ కొని క్రికెట్ ఆడేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదురా. ఇప్పుడు బాల్ కొనడానికి 22 రూపాయలు ఉన్నాయి, ఆడడానికి మంది లేరు, అలా టైం కూడా లేదు. అరే రమ్య లాంటి అమ్మాయి నీకు దొరుకుతుందా? ఇట్లాంటి అమ్మాయి లేదు. నువ్వు అమ్మాయిని తొందరగా పెళ్లి చేసుకొని మంచిగా చల్లగా సంతోషంగా ఉండి బిడ్డ. చెల్లె నువ్వు కూడా ఇప్పుడు వీళ్ళంతా లవ్ అని తిరుగుతాను, నువ్వు కూడా తొందరగా పెళ్లి చేయి చెల్లె. అసలే రోజులు మంచిగా లేవు. బాపు నువ్వు ఎవరిని ప్రేమించలేదా అనే? ఎందుకు లేదు, పెద్ద స్టోరీ ఉన్నది. అవునా, చెప్పే. నేను ప్రేమించిన అమ్మాయి పేరు ఏమ. ఆమెను చూడంగానే పుట్టింది ప్రేమ. నన్ను పుట్టింది ఒకరోజు దోమ, నేను వెళ్ళాను కోమ. చివరికి తెలిసింది ఇదంతా అమ్మాయి చేసిన ఒక డ్రామా. అందుకే నువ్వు తొందరగా పెళ్లి చేసుకో. చెల్లా నేను పోయేస్తా. సరే అన్న, పోయిరా. సరే అక్క, నేను కూడా వెళ్ళేస్తా, ఇప్పటికి చాలా లేట్ అయింది. సరే అన్న, పొద్దున పని పోవాలి, పడుకుందాం పదండి. అబ్బో పెద్ద పనే, చేసే సపై పనే కదా. ఏమంటున్నారే? పెద్ద పని, సఫాయి పని అంటే తెలుసా నీకు? చదువు వచ్చిన వాళ్ళందరూ అపరిశుభ్రంగా ఉంచుతాను రోడ్లను. చదువు రాని మా అమ్మ రోడ్లను ఎంత నీట్గా ఉంచుతానో తెలుసా? జరా పనికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, అర్థమైందా? సారీ అత్త. సరే అత్త, వెళ్ళి పడుకో, మేము వస్తాము. సరే సరే అత్త. బావా, నిజంగా నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఎందుకు ఇష్టం లేదు? నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలియదా? నేను నీకు అవసరం లేదని నాకు తెలుసు బావా, కానీ నా పిచ్చి మనసుకు తెలియదు. ఓ మెంటల్ ముఖం దానా, ఇష్టమని చెప్పంగా కూడా మళ్ళీ ఏందేందో మాట్లాడుతున్నావు ఏందే? ఎంత ఇష్టం బావా? నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పలేను, నువ్వంటే ఎంత ప్రేమో చూపలేను. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, నా ప్రాణం ఉన్నంత వరకు నా గుండె నీకోసమే కొట్టుకుంటుంది. మరి నీకు? నా హృదయం చాలా చిన్నది, కానీ దాని మీద ఉన్న ప్రేమ చాలా గొప్పది. ఈ గుండె ఎంతవరకు కొట్టుకుంటుందో తెలియదు, కానీ నా గుండె కొట్టుకునే ఆఖరి క్షణం వరకు నిన్నే ప్రేమిస్తాను నేను. ఐ లవ్ యూ బావా, నన్ను వదిలిపెట్టుకో. నా సంతోషం నువ్వని తెలిసాక నిన్ను ఎలా వదులుకుంటాను కొట్టి? వదులుకునే ప్రసక్తే లేదు. ఐ లవ్ యూ టూ.